అమెరికా అధ్యక్షుడిని ఆ మధ్యన పాకిస్తాన్ నుంచి వెళ్ళినటువంటి షాబాజ్ షరీఫు, అలాగే అక్కడి నుంచి వచ్చినటువంటి మిలిటరీ హెడ్ అసీం మునీరు ఎళ్లి రహస్యంగా భేటీ కావడం. ఆ తర్వాతన వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా సీన్‌లు మారుతున్నాయి. అందులో భాగంగా భారత్ గెలిచినా, ఓడిందని ప్రచారం చేయడం దగ్గర నుంచి రకరకాలైనటువంటిది అమెరికా చేసుకొస్తుంది. దానికి కారణం అమెరికా అధ్యక్షుడి యొక్క స్వార్థం అన్న ప్రచారం జరిగింది గానీ, వాస్తవం కాదని దాన్ని తోసిపుచ్చారు. కానీ ఇప్పుడు బయటపడుతోంది అమెరికన్ కంపెనీ నోవా మినరల్స్ సీఈఓ క్రిస్టోఫర్ తాజాగా పాకిస్తాన్ చేరి పాకిస్తాన్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాడు. ఏమని అంటే క్రిటికల్ మినరల్స్ హిమాలయన్ ఎర్త్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రాంతంలో క్రిటికల్ మినరల్స్‌కి సంబంధించి తవ్వుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ దేశంతో. ఇది సీక్రెట్ మీటింగ్, ట్రంప్ మీటింగ్ వల్లనే జరిగిందన్నటువంటిది ప్రధానంగా బయటపడుతోంది. క్రిస్టోఫర్ ఏమంటాడంటే ఆహ్, చాలా పెద్ద మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అని చెప్తున్నాడు. అంటే సంథింగ్ ఏదో పెద్దది జరుగుతది అన్నటువంటిది. రీషేప్ రీజనల్ ఈక్వేషన్స్ అన్నటువంటిది కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ద్వారా అక్కడున్న సరిహద్దులు మొన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అమ్మాయిని గూడా దించడానికి కారణం ఏంటి? ఆ ప్రాంతం మొత్తాన్ని కొంత ఆక్రమించుకొని అమెరికా అక్కడ తన స్థావరాలు ఏర్పాటు జేసుకోవడానికి, అక్కడున్న మినరల్స్ నొక్కేయడానికి అన్నటువంటి చర్చ జరిగింది. దానికి తగినటువంటి ఆధారాలు కనబడుతున్నాయి ఇప్పుడు.